రైట్. ఒకసారి ఆ ఉద్యోగాలకు సంబంధించి ఎమ్మెల్సీ వరద కళ్యాణి వారు అడిగినటువంటి ఆ ప్రశ్నకు లోకేష్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష, 9 నెలల్లో 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే కల్పించబడినవి అన్నారు. అసలు ఏ శాఖలో కల్పించారు, ఏ కంపెనీలో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారో తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం? మేము ఇచ్చామని చెప్పలేదు మేడం. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పలేదు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పలేదు. ఉద్యోగాల కోసం గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష, 9 నెలల్లో 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే కల్పించబడినవి అన్నారు. అసలు ఏ శాఖలో కల్పించారు, ఏ కంపెనీలో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారో తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం? మేము ఇచ్చామని చెప్పలేదు మేడం. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పలేదు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పలేదు. సార్ నాకు ఒక్క నిమిషం ఒకసారి సారీ అన్న బీవీరావు అన్న దగ్గర ఒక్క నిమిషం. ఇదిగోండి సార్, ఇది ఈనాడు దినపత్రిక. గవర్నర్ గారి ప్రసంగం 24వ తారీఖు మన ఫిబ్రవరి వచ్చింది. అవును, తెలుగులో సేమ్ అనువాదించి. ఈనాడు తెలుగు బాగా రాస్తారు అని వాళ్ళు బాగా డబ్బా కొట్టుకుంటారు కదా, ఇక్కడ పాపం దొరికిపోయింది. ఎట్లా? ఎందుకంటే నిజమే రాశారు వాళ్ళు, నిజమే రాశారు. ఏమని? ఇప్పటికే 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 4 లక్షల మందికి ఉపాధి కల్పించాం. 4 లక్షలే సార్, మీరు 40 లక్షలు ఇదిగోండి సార్, ఇక్కడ 2 అంశాలు. ఫస్ట్ ఈనాడు కూడా తప్పు రాస్తుందంటారా లోకేష్ గారు? లేదుగా, ఈనాడు తెలుగులో స్పష్టంగా. ఎందుకంటే తెలుగు ఇదే గవర్నర్ గారు చదివింది ఇదే. ఏమని? అసెంబ్లీలో ప్రసంగిస్తున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, చిత్రంలో మండలి చైర్మన్ మోషన్ రాజు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కిందే ఇప్పటికే 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి. 4 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాం కాదు, కల్పించాం. ఏనండి, ఇది రెండోది. ఫస్ట్ లైన్లో సామాజిక భద్రతా పింఛన్లకు 4,000 పెంచి ఏడాదికి 33,312 కోట్లు వ్యయం చేస్తున్నాం. మరి బడ్జెట్లో 5,000 కోట్లు తక్కువ పెట్టారు. ఇది అందుకని మీరు అది ఎత్తారు కదా, మర్చిపోయి ఇందాక.